హలో పీపుల్ ఈ రోజు జాబ్ అప్డేట్ వచ్చేసి ఎస్ఎస్సి గవర్నమెంట్ జాబ్స్ 2026. సో ఈ జాబ్ నోటిఫికేషన్కి అయితే మీరు 10th పాస్ అయితే చాలు. సో హ్యూజ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి, 3003 వేకెన్సీస్. సో హరియప్ గైస్, వెంటనే అప్లై అయితే చేయండి. సో జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడచ్చు. హలో పీపుల్, సో ఈ రోజు అయితే మనకి ఎస్ఎస్సి నుండి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ అనేది 13th ఏప్రిల్ టు 4th మనకి మే వరకు అయితే ఉంది. 2026 లాస్ట్ డేట్. సో ఇక్కడ లాస్ట్ డేట్ ఇంకా టైం రిసిప్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే 4 మే 2026 అని కూడా ఇచ్చారు. అండ్ ఇంకా ఆన్లైన్ ఫీ పేమెంట్ కూడా చేసేదైతే 5th మే 2026 అయితే ఆన్లైన్ ఫీ లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడ క్లోజింగ్ విండో ఇంకా కరెక్షన్స్ ఏమన్నా ఉంటే కూడా కరెక్షన్ చేసుకోవడానికి మనకి వీలుండేటట్టు ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు. మే 11th 2026 టు 13 మే 2026 అని ఇచ్చారు. ఇంకా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కూడా మనకి జూన్ 2026కి అయితే ఉంటుంది. అండ్ ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళ హెల్ప్ లైన్ నెంబర్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో క్లియర్గా అయితే చూడండి. సో ఇక్కడ మనం ఆన్లైన్ ఫీ పేమెంట్ అనేది వన్స్ ఒకసారి పే చేశాక మనకి ఏమైనా కరెక్షన్స్ ఉంటే మాత్రం ఇక్కడ 200 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది కరెక్ట్ చేసుకోవడానికి. సో ఫస్ట్ టైం అయితే 200 రూపీస్, దేర్ ఆఫ్టర్ మళ్ళీ మనకి నెక్స్ట్ టైం అయితే ఇప్పుడు సెకండ్ టైం అనుకోండి, ఇప్పుడు ఫస్ట్ టైం మీరు కరెక్షన్ చేశారు, ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నాయని మీకు అనిపిస్తే సెకండ్ టైంకి అయితే మనకి 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఆన్లైన్ మోడ్లో అయితే కరెక్షన్ చార్జెస్ అయితే ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. భీమ్ యూపీఐ, నెట్ బ్యాంకింగ్, వీసా ఇలా మనకి పే చేయాల్సి ఉంటుంది. రూపీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్. సో దీని ద్వారా మనం పే చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి ₹100 అనేది పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆన్లైన్ మోడ్ అనమాట. భీమ్ యూపీఐ, నెట్ బ్యాంకింగ్, యూవి, వీసా, మాస్టర్ కార్డ్, రూపీ పే ఇంకా క్రెడిట్ కార్డ్. సో దీని ద్వారా అయితే మనం అప్లికేషన్ ఫీ అనేది సపరేట్ పోస్ట్కి అయితే సపరేట్ పే చేయాల్సి ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్కి ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకైతే ఇలా మనం ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూడి వాళ్ళకైతే పేమెంట్ ఫీ అనేది ఏది ఉండదు. మీరు డైరెక్ట్గా అప్లై అనేది చేయొచ్చు. మీకు ఏ ఆన్లైన్ మీకు ఏ ఫీ అనేది కూడా ఉండదు. ఓన్లీ జస్ట్ మీరు ఎగ్జామ్కి అప్లై చేస్తే చాలు. ఉమెన్ క్యాండిడేట్స్ ఇలా ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్, సో ఇలాంటి వాళ్ళకి మనకి పేమెంట్ ఆఫ్ ఫీ అనేది కూడా లేదు అనమాట. సో ఆన్లైన్ ఫీ అండ్ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 5th మే 2026 వరకు అయితే మనం ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఒకసారి మీరు పే చేశాక మీకు రిఫండ్ అనేది కూడా ఉండదు. సో మనం పోస్ట్ చూసుకుంటే ఈ జాబ్ నోటిఫికేషన్కి సో మనకి పోస్ట్ కోడ్ ద్వారా మనకి పోస్ట్, డిపార్ట్మెంట్, ఏజ్ లిమిట్, పే స్కేల్, ఎగ్జామ్ లెవెల్, సో మన డిగ్రీ ఎగ్జామ్ లెవెల్, ఇంకా మనకి ఇక్కడ క్యాస్ట్ పరంగా అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనకి చాలా హ్యూజ్ వేకెన్సీస్ ఉన్నాయి. సిఆర్ అని కోడ్ చూడండి, స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 1 అని దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ అండ్ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. పే స్కేల్ కూడా లెవెల్ 6 అని ఇచ్చారు. మనకి ఈ నోటిఫికేషన్ చూసుకుంటే లెవెల్ 6 అంటే ఏంటి అండ్ ఎంత శాలరీ అనేది ఉంటుంది కూడా ఇన్ డీటెయిల్గా మనకి నోటిఫికేషన్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్ అనమాట. సో దానికి మనం 10+2 కంప్లీట్ అయితే చాలు. సో ఇలా మనకి చాలా హ్యూజ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి క్యాస్ట్ పరంగా అయితే. సో హరియప్ గైజ్, వెంటనే ఇలా మీకు ఏ పోస్ట్ అయితే మీకు సూటబుల్ అవుతుందో, సో మీరు మీరు సూటబుల్ అయ్యే జాబ్ని అయితే మీరు ఆ పోస్ట్కి అప్లై అయితే చేసేయండి వెంటనే. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ మెయిన్గా వీళ్ళకి అప్లికేషన్ ఫీ అనేది కూడా లేదు. సో ఇక్కడ చూడండి మనకి మొత్తం సైంటిఫిక్ అసిస్టెంట్ అని, ల్యాబొరేటరీ, మెకానిక్, సో ఇలా చాలా పోస్ట్ ఉన్నాయి. మీకు ఏదైతే సూటబుల్ అండ్ మీరు ఏ డిగ్రీ అయితే కంప్లీట్ చేశారో దాని విధంగా ఆ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసేసుకోండి. సో వేకెన్సీస్ చూడండి, వేకెన్సీస్ చూస్తే మాత్రం హ్యూజ్ వేకెన్సీస్ అనేది ఉన్నది. సో క్లియర్గా ఈ పీడిఎఫ్ అనేది చదివి మీరు అప్లై అయితే చేయండి. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి ఇన్ డీటెయిల్గా చదివేసి అండ్ శాలరీ లెవెల్ 6, లెవెల్ 4లా ఉంది కదా, సో దాని గురించి శాలరీ గురించి కూడా ఇన్ డీటెయిల్గా తెలుసుకొని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యారా లేదా మెట్రికులేషన్ 10th పాస్ జాబ్ కూడా ఉన్నాయి మీకు. 10th పాస్ జాబ్
ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళకి, గ్రాడ్యుయేషన్ వాళ్ళకి అండ్ గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ వాళ్ళకి కూడా జాబ్స్ అనేది మనకి కంప్లీట్‌గా ఇక్కడ ఉన్నాయి. హ్యూజ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్ వచ్చేసి 25 మార్క్స్ అయితే ఉంటుంది. మాక్సిమం మార్క్స్ అయితే 50. మనకి టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 60 మినిట్స్ అనేది ఉంటుంది. సో ఈచ్ పార్ట్కి అయితే 15 మినిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్కి 25 మార్క్స్, మాక్సిమం వచ్చేసి 50, యాప్టిట్యూడ్కి 25 అండ్ మాక్సిమం మార్క్స్ వచ్చేసి 20. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసి మనకి 25 మార్క్స్ అయితే ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే 25, మాక్సిమం మార్క్స్ వచ్చేసి మనకి 59. సో ఇక చూసుకుంటే మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో క్వశ్చన్స్ వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటాయి. సో టోటల్ మన అన్నిటికీ మనకి ఇంటెలిజెన్స్, అవేర్నెస్కి, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి టోటల్ మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ అంటే ఎవ్రీ పార్ట్కి. సో జనరల్ ఇంటెలిజెన్స్కి 25, అవేర్నెస్కి 25, యాప్టిట్యూడ్కి 25, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 25. సో మాక్సిమం మార్క్స్ వచ్చేసి 50 అన్నిటికీ అనమాట. టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 60 మినిట్స్ అయితే ఉంటుంది. సో 15 మినిట్స్ అయితే ఈచ్ పార్ట్కి అయితే ఉంటుంది. సో ఇలా మనకి క్వశ్చన్స్, ఇలా మనకి సబ్జెక్ట్ పరంగా అయితే క్వశ్చన్స్, మార్క్స్ ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో అయితే ఉంటుంది. సో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, సో ఇలా చాలా ఉంటాయి. సో ఒకసారి అయితే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది ఇన్ డీటెయిల్గా క్లియర్గా అయితే చదివేసి జాబ్కి అనేది అప్లై చేయండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో, మనం ఎలా అప్లై చేయాలి అండ్ ఏ లింక్ ద్వారా అయితే అప్లై చేయాలి, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు నెంబర్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. సో మీరు ఒకసారి అయితే క్లియర్గా మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించిన దాని గురించి డీటెయిల్గా చదివి అండ్ స్కేల్ గురించి అండ్ శాలరీ గురించి అండ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాలా, 10th కంప్లీట్ అవ్వాలా, సో మీకు ఏ పోస్ట్ అయితే సూటబుల్ అయితే ఆ పోస్ట్కి అయితే అప్లై అయితే చేయండి. సో ఇప్పుడు మనం ఎలా అప్లై అనేది చేయాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ డీటెయిల్గా. ఇక్కడ చూడండి, మనము ఇక్కడ ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్ అనేది కూడా ఉంటుంది ఎగ్జామినేషన్ టైంలో. సో మనము లాగిన్ అయ్యేటప్పుడు మనకు కరెక్ట్ మొబైల్ నెంబర్, 1 టైం రిజిస్ట్రేషన్ ఇస్తారు కదా, అప్పుడు మనం మొబైల్ నెంబర్ అనేది ఓటీపీ వస్తుంది, ఈమెయిల్ ఐడి, ఆధార్ కార్డ్ నెంబర్. సో ఇలా మనం మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్ మనం ప్రజెంట్ యూజెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం సపరేట్గా వేరేది ఏదైనా ఫ్రెండ్, రిలేటివ్స్ అలా ఇస్తే మాత్రం అంత బాగోదు. మొబైల్ నెంబర్ అనేది సేమ్ మనం ఎప్పుడైతే ప్రజెంట్ యూజ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి కూడా మనకి ఓటీపీ వస్తుంది, మనం ప్రజెంట్ యూజ్ చేసే ఈమెయిల్ ఐడి అనేది కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఒకసారి అయితే చూసుకోండి. అండ్ ఇప్పుడు నేను ఎలా అప్లై చేయాలనేది కూడా ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడైతే చూడండి, మనకి ఇక్కడ ఈ జాబ్కి మనకి ssc.gov.in మనము క్లిక్ చేశాక మనకి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాలి, పాస్వర్డ్ ఇవ్వాలి అండ్ క్యాప్చా కూడా ఇవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యాక మనకి ఇలా కనిపిస్తుంది. పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్, అడిషనల్ డీటెయిల్, డిక్లరేషన్. సో ఈ 4 స్టెప్స్ అనేది కూడా 1 టైం రిజిస్ట్రేషన్కి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్, సో 111. సో ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి మన డీటెయిల్స్ అనేది, పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో అవన్నీ కంప్లీట్ అయ్యాక మనకి సెకండ్ స్టెప్ అనేది పాస్వర్డ్ క్రియేషన్ అన్నమాట. పాస్వర్డ్ క్రియేషన్కి సో ఇక్కడ చూడండి, పర్సనల్ డీటెయిల్స్ అనేది కూడా ఇన్ డీటెయిల్ మనం జెండర్, డేట్ ఆఫ్ బర్త్, సో అన్ని మన పర్సనల్ డీటెయిల్స్ అనేవి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇలా మన రిజిస్ట్రేషన్ నంబర్ అనేది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ పాస్వర్డ్ క్రియేషన్కి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది, సెకండ్ స్టెప్ అన్నమాట అది. నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ డీటెయిల్స్, సో కేటగిరీ అన్నమాట, నేషనాలిటీ, ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్. సో ఇలా మనకి థర్డ్ స్టెప్లో అడిషనల్ డీటెయిల్స్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా డిక్లరేషన్, సో ఇక్కడ మనకి ఐ అగ్రీ అబౌట్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది కూడా ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మనకి ఓటీఆర్ అనేది ప్రివ్యూ చేసి డిక్లేర్ చేస్తే మనకి కంప్లీట్ అయిపోతుంది. సో టోటల్ 4 స్టెప్స్ అనేది ఉంటుంది. ఒకటి పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్, అడిషనల్ డీటెయిల్, డిక్లరేషన్. సో ఇవన్నీ 4 స్టెప్ కంప్లీట్ అయ్యాకనే మనకి ఇలా
నెక్స్ట్ స్టెప్ ఇలా మనం ఎళ్ళొచ్చు అండ్ డిక్లేర్ అయినా మన జాబ్‌కి అనేది ఈజీగా అప్లై అనేది చేసుకోవచ్చు. సో, ఒక్కసారైతే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది ఇన్ డీటెయిల్‌గా క్లియర్‌గా అయితే చదివేసి ఈ జాబ్‌కి అనేది హ్యాపీగా అప్లై అనేది చేసుకోవచ్చు. మీకు ఏ పోస్ట్ అయితే సూటబుల్ అవుతుందో అండ్ మీకు ఏ డిగ్రీ అయితే కంప్లీట్ అయ్యారో సో, దాని విధంగా మీకు సూటబుల్ అయ్యే పోస్ట్‌ని ఈ జాబ్ అనేది అప్లై అయితే చేయండి. పేమెంట్ ఆఫ్ ఫీజ్ అయితే మనకి ఆన్‌లైన్ మోడ్ అయితే ఉంటుంది. సో, ఆన్‌లైన్‌లో అయితే హ్యాపీగా అప్లై అనేది చేసుకోవచ్చు.